తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ రహిత తిరుపతిగా చేద్దామని శ్రీ శ్రీనివాసానంద స్వామీజీ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత తిరుపతి శ్రీనివాసానంద స్వామీజీ కార్యక్రమంలో భక్త బృందంతో పాల్గొని తిరుపతి దివ్యారామంలో ప్లాస్టిక్ శుభ్రం చేశారు. తిరుమల తిరుపతి కొండలు చాలా పవిత్రమైనవి. ఈ కొండలు దేవతా స్వరూపమని, ఋషులు ఇక్కడ జంతు వృక్షాల పక్షుల జీవజాలంగా ఉంది అని, ప్లాస్టిక్ అనే రాక్షసి అది భూవరాహ క్షేత్రంలో ఉందని, అది ఈ కొండలు దేవతా స్వరూపమని, ఋషులు ఇక్కడ జంతు వృక్షాల పక్షుల జీవజాలంగా ఉంది అని, ప్లాస్టిక్ అనే రాక్షసి ఆది భూవరాహ క్షేత్రంలో ఉందని, అతి పవిత్రమైన క్షేత్రం తిరుపతి భక్తులు ప్లాస్టిక్ రహిత సమాజంగా జీవించాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత తిరుపతి కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సోము రవి, ఈసీఓ సవ్య అవర్స్ ప్లాంట్ వైస్ ఈసీఓ సేవియర్స్ ప్లానెట్ వైస్ కంచె అనిల్, కోల ముని దామోదర్, కమ్యూనిటీ సర్వీస్ సేవా సమితి సాయి, గీతా గోమతి, శివాజీ, హనుమంతు, తిరుపతి టీడీపీ బీసీ నాయకులు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. భావి తరాలను కాపాడుదాం, భావి తరాలను కాపాడుదాం. భూతల్లి బాగుండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. గోవింద గోవింద గోవింద.